హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు సకీర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు, మనందరికీ తెలుసు. అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయన్నది కవిత ఆరోపణ, ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. అలాగే కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోవర్టులు కూడా అంటే అన్ని పార్టీలో అంటే ఒక పార్టీలో ఇంకొక పార్టీకి సంబంధించిన కోవర్టులు ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక మా పార్టీలో కూడా రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండే అవకాశాలు లేకపోలేదని ఆయన చెప్పేశాడు. అంటే కేసీఆర్ కాంపౌండ్లో అంటే ఆ ఫామ్ హౌస్ ప్రాంతాల్లో ఫామ్ హౌస్లో పక్కాగా రేవంత్ రెడ్డికి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ఈ స్లీపర్ సెల్స్ అనే పదం మామూలుగా మనం ఈ టెర్రరిస్టులకు సంబంధించిన వ్యవహారాల్లో విషయాల్లో మాట్లాడుతుంటాం. అంటే వాళ్ళు మామూలుగా కనిపిస్తుంటారు, బట్ సమయం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఏ రకంగా టెర్రరిస్టులకు సహకారం అందించాలి, లాజిస్టిక్స్ సహకారం కావచ్చు, లేకపోతే ఇతరత్ర సహకారం కావచ్చు. సో అదేమో కంప్లీట్గా హింసాత్మక సంఘటనలకు సంబంధించిన వ్యవహారాల్లో టెర్రరిస్టుల కార్యకలాపాల్లోనే మనం స్లీపర్ సెల్స్ వాడుతుంటాం. అండ్ వాట్ అబౌట్ ద కోవర్ట్స్? కోవర్ట్స్ అంటే కూడా నథింగ్ బట్ స్లీపర్ సెల్స్ నా ఉద్దేశంలో. ఎందుకంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో పక్కాగా స్లీపర్ సెల్స్ ఉన్నాయండి. స్లీపర్ సెల్స్ను ఉద్దేశించే బహుశా కవిత మాట్లాడినా కేటీఆర్ మాట్లాడినా మనకు ఒకటే లైన్ కనిపిస్తోంది, పక్కాగా అక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ఆ స్లీపర్ సెల్స్ రేవంత్ రెడ్డి చెప్పినట్టు పనిచేస్తున్నాయి. ఇది స్టోరీ. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు నిజంగానే రేవంత్ రెడ్డి ఈ మొత్తం ఎపిసోడ్లో అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఎపిసోడ్ అంటే కవిత రాసిన లేఖ కావచ్చు, లేకుంటే ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, అండ్ దీనిపైన పార్టీ కొంత నిశ్శబ్దంగా ఉన్నట్టు కనిపించడం, ఆ తర్వాత అదేదో మనకు సంబంధం లేని వ్యవహారంలాగా కేటీఆర్ మాట్లాడడం, లేదా అది అంతర్గత ఇష్యూగా దాన్ని తేలిక తీసిపడడానికి ప్రయత్నించడం, ఇవన్నీ కూడా గమనిస్తున్నాం. బట్ స్లీపర్ సెల్స్ ఉండడం అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రమాదంలో ఉన్నట్టు లెక్క నా ఉద్దేశంలో. ఎందుకంటే స్లీపర్ సెల్స్ ఎవరివి? రేవంత్ రెడ్డి స్లీపర్ సెల్స్. సో రేవంత్ రెడ్డికి ఈ స్లీపర్ సెల్స్ ఇప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో వాళ్ళు రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నట్టు మనం అనుకోవాలి. ఇప్పుడు అకార్డింగ్ టు డీకే అరుణ, బీజేపీ నాయకురాలు ఎంపీ డీకే అరుణ స్పష్టంగా చెప్పారు, ఆమె కాంగ్రెస్ పార్టీతో ఎమ్మెల్సీ కవిత గారికి మంచి సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయని ఆమె ఒక ఆరోపణ చేశారు. సో ఈ విషయంతో అంటే దాన్ని కనుక మనం ఇక్కడ ఒకవేళ లింక్ చేయదలిస్తే కాంగ్రెస్ పార్టీతో కవిత గారికి సత్సంబంధాలు ఉన్నాయి అంటే కాంగ్రెస్ పార్టీకి సహకరించే వాళ్ళు స్లీపర్ సెల్స్గా మేబీ అక్కడ ఈ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉండాలి. లేదా కేసీఆర్ చుట్టూ ఏదైతే కోటరీ అంటామో, లేకపోతే కేసీఆర్ చుట్టూ ఎవరైతే భజన మండలి ఉంటుందో ఆ భజన మండలిలోనే ఎవరో ఉండాలి. ఇంగ్లీష్లో మనం మోల్ అంటాం మామూలుగా, అంటే గూఢచారి ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్లో మోల్ అంటారు దాన్ని. సో ఈ స్లీపర్ సెల్స్ చేస్తున్న పని ఏమిటి అన్నది ఒకసారి మనం గమనించాలి. అంటే ఇప్పుడు కవిత సంబంధించిన తిరుగుబాటు ఎజెండా, లేకుంటే ధిక్కార స్వరాన్ని వినిపించే ఎజెండా, సామాజిక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని ఆమె ప్రజల ముందుకు రావడం వెనుక ఉన్న ఎజెండా, వీటన్నిటికి సంబంధించి మళ్ళీ మనం స్లీపర్ సెల్స్ దగ్గరికి రావాలి. సో స్లీపర్ సెల్స్కు కాంగ్రెస్ పార్టీకి నిజంగా సంబంధం ఉందా లేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ స్లీపర్ సెల్స్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాయా ఏమిటి? ఈ స్లీపర్ సెల్స్తో బీఆర్ఎస్ పార్టీ ఎంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అనేది చాలా మరి బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్గా రీసెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అంటే సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మామూలుగా కేసీఆర్కు ఈ సమీక్షించుకునే వ్యవహారాలు, ఆత్మపరిశీలన చేసుకునే వ్యవహారాలు ఏమీ నచ్చే అంశాలు కాదు. ఎవరైనా సూచనలు చేసినా, నిర్మాణాత్మక సలహాలు ఇచ్చినా అవి ఏమీ తీసుకునే రకం కాదు. కేటీఆర్ చాలా అలవోకగా చెప్పేస్తున్నాడు. ఆయన ఎవరైనా ఉత్తరాలు రాయొచ్చు, ఎవరైనా తమ అభిప్రాయాలను, సూచనలను, సలహాలను మాజీ సీఎం కేసీఆర్కు పంపించవచ్చు అని ఆయన మీడియాలో అనొచ్చు, కానీ అదంతా అయ్యే పని కాదు. ఎవరైనా రాసినా అదే ఆయన చదువుతాడు, కానీ ఒకవేళ చదివినా దాన్ని ఏమంటాం, దాన్ని 1-2 సార్లు ఏం చేయాలి అనే దానిపైన రివ్యూ చేసుకోవడం కానీ అదేమీ
కేసీఆర్ దగ్గర ఉండదు. కేసీఆర్ స్టైల్ ఈజ్ వెరీ డిఫరెంట్ స్టైల్ ఆయనది. ఆయన తాను ఏమనుకుంటాడో అదే చేస్తాడు ఆయన. ఇంకొకరు చెప్పడం కానీ, ఇంకొకరు చెప్తే ఆయన వినడం కానీ ఉండదు. రథోత్సవ సభ చూసుకుందాం. ఆ సభలో ఆయన ప్రసంగించిన తీరు చాలామందికి నచ్చలేదండి. చాలామంది అసంతృప్తికి గురయ్యారు. చాలామంది అంటే పార్టీ క్యాడర్ కూడా. సో ఆ విషయం మళ్ళీ ఎవరైనా ఆయనకు చెప్పడానికి ప్రయత్నిస్తే ఆయన ఒప్పుకునే రకం కాదు. ఎందుకంటే తాను ఏం మాట్లాడాడు, తాను ఎట్లా మాట్లాడారు, అట్లాగే దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏంటి అనేది ఆయన తనకున్న సోర్సెస్ ద్వారా ఏమైనా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి తప్ప మరొకరు ఎవరైనా చెప్పితే వినే రకమైతే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.